బింబోస్ అంటే ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ బట్ విత్ నో బ్రెయిన్స్. ఈ మాట మీ ఫ్రెండ్ సర్కిల్ లో వాళ్ళకి ఎంత సెట్ అవుతుందో ఒక యావరేజ్ తెలుగు సినిమాలో హీరోయిన్ కి కూడా అంతే యాప్ట్ గా సెట్ అవుతుంది. అదేంట్రా అట్లా అంటున్నావు, మా హీరోయిన్స్ నే అంటావా అని మీరు అనే ముందే చెప్తున్నా, ఈ వీడియోలో నేను జస్ట్ మన TFI లో ఫీమేల్ క్యారెక్టర్ రేటింగ్ ఎంత వరస్ట్ గా మారుతుంది అని చెప్తున్నా బై కంపేరింగ్ ఇట్ విత్ ప్రీవియస్ ఎరాస్ ఆఫ్ TFI బై ఓన్లీ క్రిటిసైజింగ్ రోల్స్ ఆఫ్ హీరోయిన్స్ నాట్ దోస్ యాక్ట్రెసెస్. సో ఎక్కువ ఆగం కాకుండా రూట్ కాజ్ ని పట్టుకొని వివేకంతో ఆలోచించి పొటాటో చిప్స్ తో కూర్చొని వీడియో చూడండి, ఇన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్ టు ది ట్రెండ్స్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్ రైటింగ్ ఇన్ టాలీవుడ్ ఫ్రమ్ 1960s టు ప్రెసెంట్ టైమ్ లైన్. ఒక బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఈ వీడియోలో ఫీమేల్ ఓరియంటెడ్ అంటాను అండ్ మంచి రోల్ ఇలాంటి కొన్ని పదాలు వాడతాం. మంచి రోల్ అంటే స్క్రిప్ట్ కి స్టోరీకి హెల్ప్ అయ్యే రోల్స్ అండ్ మీనింగ్. సో ఇది అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడున్న మన హీరోయిన్స్ పరిస్థితి ఏందో మన అందరికీ తెలుసు, బట్ వాట్ అబౌట్ ది గోల్డెన్ ఎరా ఆఫ్ టాలీవుడ్, ది వింటేజ్ ఎరా? అండ్ హియర్ వీ కెన్ హియర్ ది విస్పర్స్ ఆఫ్ ది స్పార్క్. అప్పుడు కూడా అదే టాలీవుడ్ కదండి, కానీ ఏది మారిందంటే ది స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అప్పటి డైరెక్టర్స్ ఎన్నో క్లాసిక్ మూవీస్ ఇచ్చారు, లైక్ మిస్సమ్మ, తోడికోడళ్ళు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి. ఇక్కడి వరకు సావిత్రి గారు, షావుకార్ జానకి గారు ఎంతో మంచి మంచి రోల్స్ తీసుకొని నో స్కిన్ షోతో కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ నార్మల్ మూవీస్ చేస్తూ వచ్చారు. వీళ్ళు చేసిన ఏ మూవీలో కూడా వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు మాస్టర్ అసలు ఇంపార్టెన్సే లేదు అని అనిపించదు. వాళ్ళు చేసిన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ హీరోస్ తో ఆల్మోస్ట్ ఈక్వలెంట్ గా ఉండేది. అంతెందుకండి, మాయాబజార్ తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఫస్ట్ పొజిషన్ లో ఉండే మూవీ ఇది. ఇదే మూవీలో గొప్ప గొప్ప నటులు, ది లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్, దెన్ రేలంగి గారు, గుమ్మడి గారు, సీతారామ ఆంజనేయులు గారు. అబ్బో, అసలు కాస్ట్ అంతా ఇలాంటి లెజెండ్స్ తో నిండిపోయి ఉన్నా కూడా స్టాండ్ అవుట్ అయిన క్యారెక్టర్ ఎవరిది? అఫ్ కోర్స్ సావిత్రి గారిదే కదా. ఆమె శశిరేఖ క్యారెక్టర్ లో ఎంత బాగా చేసినా కూడా ప్రశంసలన్నీ ఎస్వి రంగారావు గారి లాగా ఆమె నటించడంతోనే వచ్చినాయి కదా. అలాంటి గొప్ప గొప్ప రోల్స్ చేశారు, స్టోరీకి తగ్గట్టు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఒప్పుకుంటా, ఆ టైంలో కూడా మేల్ డ్రివెన్ స్టోరీస్ ఎక్కువ ఉండేవి, కానీ ఇలాంటి మూవీస్ కూడా చాలానే వచ్చేవి. అవి ఉండేవి, ఇవి ఉండేవి. నన్ను అడిగితే ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చే మూవీస్ ఎక్కువ ఉండేవి ఆ టైంలో. అందుకే కదండి మనం పైన డిస్కస్ చేసిన క్లాసిక్స్ ఇప్పటికీ రెలవెంట్ గా ఉన్నాయి. దీని తర్వాత అవర్ మెగా స్టార్స్ ఎరా, ఇట్స్ ది ఎరా ఆఫ్ జెంటిల్ అండ్ ఈ ఎరాలో కూడా చాలానే మంచి మంచి మూవీస్ వచ్చినాయి, కానీ ఈ టైంలో నుండి స్టార్ట్ అయింది దట్ వన్ ఇష్యూ ఆఫ్ గ్లామరైజింగ్ ఉమెన్. ఓకే, పర్లేదు, ఏదైనా ఒక లిమిట్ లో చేస్తే అసలు ఇబ్బందే ఉండదు. సో ఈ టైంలో ది బెస్ట్ ఆర్ట్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చాయండి నన్ను అడిగితే. అటు సైడ్ నుండి కె విశ్వనాథ్ గారు మంచి మంచి క్లాసిక్ ఆర్ట్ మూవీస్ తీసిర్రు. అందులో కూడా ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటర్న్, లైక్ రాధిక గారి క్యారెక్టర్ ఫ్రమ్ స్వాతిముత్యం, భానుప్రియ గారి క్యారెక్టర్ ఫ్రమ్ స్వర్ణకమలం, ఇలా చాలానే ఉన్నాయి. ఇటు మన బాస్ చేసిన ఆర్ట్ మూవీస్ లో కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ ఎంపవరింగ్ అండ్ ఇన్స్పైరింగ్. అలా మంచి మంచి రోల్స్ పడ్డాయి. కానీ ఓన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ అయితే నాకు తెలిసిన వాటిలో ప్రతిఘటన, కర్తవ్యం, ఇవి రెండు విజయశాంతి గారి మూవీసే. అసలు ఈ కర్తవ్యం లాంటి మాస్ మూవీకి మన విజయశాంతి గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాసి అనే ఒక మూవీ కూడా ఉందంట, అది నేను చూడలేదు, నా బకెట్ లిస్ట్ లోకి యాడ్ చేసుకుంటా, చూస్తా తర్వాత. ఆ మూవీ కోసం అర్చన గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అఫ్ కోర్స్ ఐ హావ్ సీన్ హర్ మూవీస్, ఐ డోంట్ రిమెంబర్ దెమ్. చిన్న ఉన్నప్పుడు చూసిన, షీ ఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్. అలా ఎంతో గ్రేస్ఫుల్ పీరియడ్ అయిన చిరు పీరియడ్ ఈజ్ ఆల్సో డన్. నేను చెప్తుంటే మీరు నాస్టాల్జియా ఫీల్ అవుతూనే ఒక్కసారి కంపేర్ చేసుకోండి క్యారెక్టర్ రేటింగ్ ఆఫ్ ఫీమేల్స్ ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది అండ్ ఎలా స్టెప్ బై స్టెప్ దిగిపోతుందో. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. దెన్ కేమ్ ది పీరియడ్ వేర్ ది ఫౌండేషన్ ఆఫ్ గ్లామరైజింగ్ ఉమెన్ ఈజ్ లేడ్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ అండ్ దాట్ పీరియడ్ ఈజ్ వేర్ ది షాడో అవేట్స్. ఈ టైం పీరియడ్ లో వెస్టర్నైజేషన్ ఏమో తెలియదు కానీ ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఒక స్త్రీని ఒక వస్తువులాగా చూడడం. ఇట్స్ వెరీ కామన్ నవేడేస్, ఇట్స్ అ బిట్ మెయిన్ స్ట్రీమ్ నవేడేస్. రే ఫీమేల్ ఎంపవర్మెంట్ ఇంత అవుతున్నా అలా ఎందుకు అంటున్నావు అంటే అవసరం లేని ఐటమ్ సాంగ్స్ అండి. ఇదే మేజర్ రీజన్ ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ కి. ఓకే, టాపిక్ లైట్ గా డైవర్ట్ అయింది. ఎక్కడున్నాం? అవసరం లేకుండా ఐటమ్ సాంగ్స్ పెట్టడం ఇదే ఎరాలో స్టార్ట్ అయింది. దట్ ఈస్ 2000s ఎరా, మోస్ట్లీ 2004 నుండి స్టార్ట్ అయింది. ఓకే, ప్లాట్ కి స్టోరీకి ఏమైనా లింక్ ఉంటే పెట్టొచ్చు, తప్పులేదు. మాక్సిమం ఉండదండి, ఏదో టైర్ 3 టైర్ 4 ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికే పెడతారు తప్ప పెద్ద యూజ్ ఏం ఉండదు ఆ సాంగ్స్ తో. ఇంకా మోస్ట్లీ హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని కూడా డంబ్ గా రాయడం స్టార్ట్ చేసేసారు. ఇందులో మేజర్ రోల్ నేను పూరి గారికే ఇస్తాను. యాజ్ ఆల్వేస్ ఆయన మూవీస్ లో హీరోయిన్స్ ఆర్ ది మోస్ట్ డంబ్ ఉమెన్. అండ్ ఆల్సో గురూజీ గారి మూవీస్, అందులో హీరోయిన్స్ డంబే కానీ ఆబ్జెక్టిఫికేషన్ అనేది మాక్సిమం ఉండదు. పూరి మూవీస్ లో
వీళ్ళు సెట్ చేసిన ట్రెండ్ లోనే ఎన్నో మూవీస్ వచ్చాయి. బట్ ఈ జనరేషన్ లో కూడా ఎన్నో మంచి మంచి ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చినాయి. అందులో మోస్ట్ ఫేమస్ చెప్తా, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ ఆఫ్ TFI ఒసై రాములమ్మ. సేమ్ మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారిదే. దెన్ అంతఃపురం. ఇలా మెయిన్ స్ట్రీమ్ వి మంచి మంచి మూవీస్ వచ్చినాయి. అటు అప్పుడే కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ లైక్ చంద్రశేఖర్ ఏలిటి గారు, మా గురువు గారు, ఈయన కూడా అనుకోకుండా ఒక రోజు అనే కల్ట్ మూవీ తీశారు. జగపతి బాబు లాంటి గ్రేట్ యాక్టర్ ఉన్నా కూడా చార్మి వాజ్ ది హైలైట్ ఆఫ్ దట్ మూవీ. RGV గారు కూడా ఆయన మూవీస్ ని తెలుగులోకి డబ్ చేసేవాళ్ళు. అందులో కూడా హీరోయిన్స్ కి మంచి రోల్స్ ఉండేవి. నాట్ ఓన్లీ స్కిన్ షో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వింటేజ్ RGV. అరుంధతి ఎవరికి గుర్తులేదండి, ఎప్పటికీ చుచ్చు పడుతుంది అది చూస్తున్నా. అలాంటి మంచి మంచి మూవీస్ వచ్చాయి. బట్ వాట్ ఆఫ్టర్ దాట్ పీరియడ్, దెన్ వాట్? అప్పటి నుండి నేను ఒకటి అబ్జర్వ్ చేసిన అండి, ది రైజ్ ఆఫ్ లో ఎఫర్ట్ మూవీస్. ఏ పుణ్యకాలంలో అయితే దూకుడు మూవీ వచ్చిందో నెక్స్ట్ కొన్ని ఇయర్స్ ఓన్లీ అలాంటి సినిమాలే వచ్చేవి. అందులో హీరోయిన్స్ కి గొప్ప రోల్ ఉండదు, వస్తారు సాంగ్స్ కోసం ఉంటారు, పోతారు, ఇంతేనా? ఓకే, ఆ ఎరా తర్వాత ఒఫీషియల్ గా మన పోస్ట్ బాహుబలి ఎరాలోకి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ వి సీ ది ashes కమింగ్ ఫ్రమ్ ది మిర్రర్. బాహుబలి, ఆ మూవీ దట్ రీడిఫైన్డ్ ఇండియన్ సినిమా ఫర్ ఎవర్. ఇలాంటి ఒక సినిమాలో అనుష్క గారి రోల్ ఎంత బాగుంటది, తమన్నా గారి రోల్ కూడా బానే ఉంటది. ఈ మూవీ తర్వాతనే వన్ సైడెడ్ కమర్షియల్ లార్జ్ స్కేల్ మూవీస్ రావడం స్టార్ట్ అయ్యాయి, వేర్ ది ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ ది మెయిన్ లీడ్. నేను ఏమంటానంటే, ఒకవేళ హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోతే పెట్టకండి. మీకే మనీ సేవ్ అవుతుంది, మీకే టైం సేవ్ అవుతుంది, మీ ఎఫర్టే సేవ్ అవుతుంది, మా టైం కూడా మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కైథీ మూవీ అండి, ఇందులో హీరోయిన్ పెడితే ఏం లేదు, కార్తీ ఇమాజిన్ చేసుకుంటాడు, వెనక నుండి మ్యూజిక్ పెడతాడు. ఇంకా అంటే లోకిమావ కదా, అలా అవదులేండి. కానీ తెలుగు సినిమాల్లో పక్కా అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ RRR మూవీలో ఎన్టీఆర్ అన్నకి జెన్నీ హెల్ప్ చేస్తుంది. అక్కడ లుక్ కట్టుపన్న ఒక సాంగ్ వేసిరు అనుకో, ఎలా ఉంటది? ఓకే, అది పక్కన పెట్టేద్దాం. లెట్స్ గెట్ బ్యాక్. ఇదే ఎరాలో చాలా మంచి మంచి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చినాయి. లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. దెన్ మహానటి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్. దెన్ హైలీ మిడ్ ఓ బేబీ వచ్చింది, నాకు అంతగా ఎక్కకపోయినా ఇట్ వాజ్ అ గుడ్ అటెంప్ట్. దీని తర్వాత యశోద వచ్చింది, అందరూ హిట్ అన్నారు, నేను ఫట్ అన్నాను. సో నేనేమంటానంటే, ది హోల్ ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్లీ మేల్ డ్రివెన్. ఫీమేల్స్ కి అంత స్కోప్ లేదు, కానీ ట్రై చేస్తే ఎన్నో మంచి మంచి మూవీస్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది హీరోయిన్స్ లైక్ శ్రీలీల, జాన్వీ కపూర్, ఊర్వశి, ఆఫ్ కోర్స్ ఊర్వశి డోంట్ డిజర్వ్ టు బి విత్ సచ్ యాక్ట్రెసెస్. అట్లీస్ట్ ద లాటర్ వన్స్ ఆర్ టాలెంటెడ్ సమ్వేర్. శ్రీలీల గారు అయితే రాడ్ స్క్రిప్ట్స్ కి మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటున్నారండి. షీఈ్ ఇంటెలిజెంట్, అబ్బో చాలా తెలివి ఉంది ఆమెకి. మంచిగా తనకున్న USP అదే, ఆమె డాన్స్ ని ఎక్కడ పడితే అక్కడ వాడేసి ఎంత అయితే అంత సంపాదిస్తున్నారు. ఇట్స్ గుడ్ ఫర్ హర్. మొన్న కూడా జూనియర్ మూవీ చూసి పిచ్చి లేచిపోయింది నాకు. ఇంకా జాన్వి, అనన్య, వీళ్ళందరిలో యాక్టింగ్ స్కిల్స్ నిల్లు, స్కిన్ షో ఫుల్. ఈ సింప్ క్యాండిడేట్ మేల్స్ ఉన్నంత వరకు ఈ బింబో హీరోయిన్ క్యారెక్టర్స్ మారవు, నేను రాసిస్తా. ఆ హీరోయిన్స్ కూడా అని లాభం లేదండి, ఉన్న రోల్స్ లో వాళ్ళకి తోచినవి సెలెక్ట్ చేసుకుంటుంటారు. మన డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ కూడా అన్ని లడ్డులో స్టెప్స్ ఇస్తారు. అటు పుష్పాలో పీలింగ్స్ ఏంది, సితార్లో పాకెట్లు ఏంది, దబిడి దివిడిలో ఈ స్టెప్ ఏంది. పోనీ మన టాప్ హీరోస్ ఆర్ సీనియర్ హీరోస్ ఏమైనా కమెంట్ చేస్తున్నారా, వీటిని క్రిటిసైజ్ చేస్తున్నారా, రే బాబు ఏంది ఇది అని అంటే లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే సుగుణా సుందరి అంటారు, అట్టా చూడకే అంటారు, నీకేమో అందం ఎక్కువ నాకు తొందర ఎక్కువ అంటారు. ఏంది ఇది? అట్లాంటప్పుడు హీరోయిన్స్ పాపం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో నో అని కూడా అనలేరు. మూవీలో కంటెంట్ తగ్గినప్పుడే ఇట్లా స్కిన్ షోలు, అవసరం లేని పాటల కోసం పోతారండి. ఇదైతే నేను బల్లగుద్ది చెప్తున్నా. మన హీరోయిన్స్ నన్ను లాభం లేదు, వీ మస్ట్ చేంజ్. ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే వెంటనే అవుట్రేజ్ ఉండాలి. అప్పుడే ఇలాంటి డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ మారుతారు. అప్పటి వరకు మన ఇండస్ట్రీలో ఏ చేంజ్ రాదు, వేరే ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లో దొబ్బులు తగ్గవు.